శ్రీగురు చరిత్ర అధ్యాయం 3. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. నామధారకుని కలలో దర్శనమిచ్చిన ఆ దివ్యమూర్తి అతని హృదయంలో చెరగని ముద్రగా నిలిచిపోయాడు. ఇక ఎలాగైనా ఆయన్ను తను తప్పకుండా దర్శించుకోవాలనే తీవ్రమైన కోరిక కలిగింది. తనకు కలలో దర్శనమిచ్చిన ఆ దివ్యమూర్తిని తలుచుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి ఒక చోట ఒక మహాయోగి పుంగవుడు కనిపించాడు. ఆయన జడలు, విభూతి, పులిచర్మం ధరించి ఉన్నాడు. సాక్షాత్తు తనకు కలలో కనిపించిన యోగ పురుషుడిలాగే ఉన్నాడు. అప్పుడు నామధారకుడు కనులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అతడు గద్గద స్వరంతో పరవశించిపోతూ, ఓ స్వామి, నేను శ్రీగురుని దర్శించుకోవాలని, అలా జరగకుంటే నా ప్రాణాలు విడిచిపెట్టాలని నిశ్చయించుకున్నాను. నా కలలో మీ దర్శనం కలగగానే నా హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఇక నాకు సర్వస్వం మీరే. నా అదృష్టం వల్ల మీ దర్శన భాగ్యం కలిగింది. నా పేరు నామధారక శర్మ. తమరెవరు? ఎక్కడ నుండి వస్తున్నారు? తమ ప్రయాణం ఎక్కడికి అని అడిగాడు. ఆ యోగి పుంగవుడు, కుమారా, నీవు అహోరాత్రులు ఎవరిని గురించి ధ్యానం చేస్తూ సర్వస్వము త్యజించి చివరకు ప్రాణాలు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డావో అటువంటి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుడను. శ్రీ సద్గురువు దర్శనం చేతనే సకల సంపదలు సౌఖ్యాలు కలుగుతాయి. నన్ను సిద్ధుడంటారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న నామధారకుడు ఆనందాశ్చర్యాలతో, మహర్షి, శ్రీ గురువు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి మా వంశీయులందరూ భక్తులే. అయినా ఆ వంశంలో పుట్టిన నేను పడరాని కష్టాలు పడుతున్నాను. వారు నాపై ఎందుకు ఆగ్రహించారు అని అడిగాడు. అప్పుడు ఆ యోగి పుంగవుడు, ఓ బ్రాహ్మణోత్తమ, భక్తవత్సలుడైన సద్గురువు కృప అందరిపైన ప్రసరిస్తూ ఉంటుంది. ఆయన్ను వేడుకుంటున్నా నీ బాధలు తొలగలేదంటే ఆశ్చర్యంగా ఉంది. నీ మనస్సులో ఆయన మీద సందేహం ఉండి ఉంటుంది. అందుచేతనే నీ కష్టాలు తీరలేదు. త్రికరణ శుద్ధిగా ఆయన్ని నమ్మిన వారికి ఏ లోటు ఉండదు. అయినా ఆయన ఎవరి మీద కోపగించరు. అలాంటి శ్రీగురుని సందేహించిన వారిని ఎలా అనుగ్రహిస్తారు అని తెలిపాడు. నామధారకుడు, మహర్షి, శ్రీగురువికి ఎటువంటి కోపము రాదు అన్నారు. అది సాధ్యమేనా? దాని గురించి నాకు వివరించి చెప్పండి అని అడిగాడు. యోగి పుంగవుడు నామధారకుని జిజ్ఞాసకు సంతోషపడి, నామధారక, పరమాత్మ మొట్టమొదట ఒక్కడే. తన మాయాశక్తి వలన అనేక రూపాలుగా అవతరించాడు. మొట్టమొదట ఆ ఆదినారాయణుడి నాభి నుండి కమలం పుట్టింది. అందులో నుండి బ్రహ్మ అవతరించాడు. అతడు నారాయణుని ఆనతి మేరకు ఆయస్సుండి బయల్పడిన వేదాలలో వివరించిన విధంగా ఈ విశ్వమంతటినీ సృష్టిస్తాడు. ఆ తర్వాత ప్రజాపతులను సృష్టించాడు. తరువాత ముల్లోకాలను, దేవతలను, నానా విధాలైన జీవరాశిని సృష్టించాడు. వారి పుట్టుకల కర్మానుసారము వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పాటు చేశాడు. అలాగే యుగాలు 4 సృష్టించాడు. బ్రహ్మ కలిపురుషుణ్ణి పిలిచాడు. ఈ కలిపురుషుడికి ఆకలన్నా తగువులన్నా చాలా ఇష్టం. కలిపురుషుడు తన ఎడమహస్తంతో తన మర్మావయవాన్ని, కుడి హస్తంతో నాలుకను పట్టుకుని పరమానందంతో గంతులు పెడుతూ వచ్చాడు. అతని వికృత చేష్టలు చూసి బ్రహ్మ, ఈ చేష్టలకు అర్థమేమిటి అని అడిగాడు. ఓ బ్రహ్మదేవ, నాకు సిగ్గులు ఎగ్గులు ఉండవు. నేను మానవులందరినీ కామకులుగాను, జిహ్వచాపల్యం గలవారుగాను చేస్తాను. అదే నా వికృత చేష్టకు అర్థం అని కలిపురుషుడు అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతన్ని భూలోకానికి వెళ్ళి 4,32,000 సంవత్సరాలు అక్కడ నీ ధర్మాన్ని నీవు ప్రవర్తింపజేయమని ఆజ్ఞాపించారు. అందుకు కలిపురుషుడు, బ్రహ్మదేవా, నేను తగువులు దుఃఖములంటే ఇష్టపడేవాడిని. ఇతరుల వస్తువులను అపహరించేవారు, అబద్ధాలు పలికేవారు, నమ్మిన వారికి ద్రోహం చేసేవారు, శివకేశవులను వేరుగా చూసి తిట్టేవారంటే నాకెంతో ప్రీతి. కానీ పుణ్యకార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు బద్ధవైరులు. ఎందరో ధర్మాత్ములున్న భూలోకానికి నేను ఎలాగ వెళతాను అని ప్రశ్నించాడు. కలిపురుష, త్రికరణ శుద్ధిగా ధర్మాచరణ చేసుకునే వారిని విడిచిపెట్టి మిగిలిన వారందరినీ నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి. కానీ కాశీలో నివసించే వారిని, గురుసేవలో ఉన్నవారిని, గురుభక్తులకు నీవేమీ చేయవద్దు. ఎందుకంటే గురుసేవ కన్నా మించింది లేదు. మహా తపస్సులకు కూడా సిద్ధించని యోగం గురుదీక్షావ్రతులకు సునాయాసంగా లభిస్తుంది. దానికి గల పూర్వ కథను వినిపిస్తాను అని ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు గోదావరి తీరంలో ఉన్న అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది దీక్షావ్రతులు ఉండేవారు. ఒకనాడు ఆయన తన శిష్యుల గురుదీక్షను పరీక్షింపజేయాలనుకున్నాడు. తన శిష్యులందరినీ పిలిచి ఇలా అన్నాడు. శిష్యులారా, నేను పూర్వజన్మలో చేసిన పాపాలను ఈ జన్మలో తపస్సు వలన కొంత మాత్రమే వదిలించుకున్నాను. మిగిలిన పాప ఫలాన్ని పరమ పునీతమైన కాశీకి వెళ్ళి పోగొట్టుకోదలిచాను. ఆ కాశీలో పూర్వ పాప ఫలాన్ని కుష్టు
గుడ్డి కుంటివాడిగా ఉండి 21 సంవత్సరాలు అనుభవిస్తాను. అందుచేత నాకు అక్కడే సేవ చేయగలవారు మీలో ఎవరున్నారో తెలపండి. ఆ మాటలు విన్న శిష్యులు గురుసేవలో ఏ లోపం వస్తే ఏం ప్రమాదం వస్తుందోనని భయంతో శిష్యులందరూ మాట్లాడకుండా మౌనం వహించారు. అప్పుడు దీపకుడు అనే శిష్యుడు హస్తాలు ముడిచి, గురుదేవ, తమరు అనుమతిస్తే తమ పాపఫలాన్ని నేను అనుభవిస్తాను. అలా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అనుగ్రహించండి అని వేడుకొన్నాడు. అప్పుడు అంగీరసుడు ఆనందపడి, దీపక, ఈ పాపాన్ని నేను అనుభవించవలసిందే. వేరొకరు అనుభవిస్తే నా పాపం పోదు. నాకు సేవ చేయడానికి ఇష్టమైతే నీవు నాతో రావచ్చు అన్నారు. దీపకుడు అందుకు అంగీకరించాడు. ఇద్దరూ కాశీనగరం చేరారు. అక్కడ అంగీరసుడు విశ్వనాథుణ్ణి విశాలాక్షిని పూజించి దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు. వెంటనే ఆయనకు కుష్టు, కుంటి, గుడ్డితనం వచ్చాయి. ఆయన శరీరం అంతా కుళ్ళి పురుగులు పడసాగింది. మతిస్థిమితం కూడా తప్పింది. అది మొదలు ఆ మహర్షి అంతకుముందు ఎంతో ప్రసన్నంగా ఉండేవాడో అందుకు భిన్నంగా క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కానీ దీపకుడు మాత్రం తన గురువుని సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే అని తలచి సేవ చేసేవాడు. దీపకుడు మంచి అన్నం తెచ్చినా కూడా తిట్టి కొట్టి, ఇటువంటి పాడు అన్నం ఎవరు తింటారు? ఇదా నీవు నాకు పెట్టే అన్నం, దుర్మార్గుడా అని బాధించేవాడు గురువు. చీము కారుతున్న పుండు మీద ఈగలు వాలినా, ఓరి దుష్టుడా, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు, అందుచేతనే ఈగలు వాలుతున్నాయి, వాటిని తోలకుండా చూస్తావేమిటి అని కసురుకునేవాడు. కానీ గురువు అనే మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయనకు అమిత శ్రద్ధలతో సేవలు చేస్తున్నాడు. తన శరీరానికి కావలసిన పోషణ కూడా చూసుకునేవాడు కాదు. ఒకరోజు కాశీ విశ్వనాథుడు ప్రత్యక్షమై దీపకుడిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు అతను తన గురువు దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పి, తమరికి ఈ వ్యాధి తగ్గేలా కాశీ విశ్వనాథుని వరాన్ని కోరుకోమంటారా అని అడిగాడు. అందుకు గురువు మండిపడి, ఓరి భ్రష్టుడా, నాకు సేవ చేయలేక ఈ విధంగా పన్నాగం పన్నావా? ఇదేనా నీ గురుభక్తి? నీవెటువంటి వరాన్ని కోరుకోనక్కర్లేదు అని కసిరి తిట్టాడు. కాశీ విశ్వేశ్వరుడు ఈ విషయం తెలుసుకుని సకల దేవతలని, విష్ణుమూర్తిని తన మందిరానికి పిలిచి ఆ శిష్యుని గురుసేవా దీక్షను వివరించాడు. విష్ణుమూర్తి సంతోషపడుతూ అంతటి గురుసేవా దక్షత గలవారిని చూడాలని ఆ గురు శిష్యుల వద్ద ప్రత్యక్షమైనాడు. విష్ణుమూర్తిని చూడగానే దీపకుడు నమస్కరించాడు. అప్పుడు విష్ణుమూర్తి, నాయనా దీపక, గురువుని సేవిస్తే త్రిమూర్తులమైన మమ్మల్ని సేవించినట్లే. పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో నీవు చేస్తున్న గురుసేవకు నాకు ఆనందమైంది. అందుచేత నీకు కావలసిన వరాన్ని కోరుకో అన్నాడు. అప్పుడు దీపకుడు విష్ణుమూర్తి పాదాలపై పడి శిరస్సు నుంచి, ప్రభు, తమరు నా గురుస్వరూపులే కనుక నిత్యం నా మనస్సు గురుసేవలో నిమగ్నమయ్యేలా వరాన్ని అనుగ్రహించండి అని కోరుకున్నాడు. విష్ణుమూర్తి ఆనందించి, నీవు గురుసేవతో తరించావు. నీవు ఎల్లప్పుడూ నీ గురువుని సేవిస్తూ ఉండు. నిరంతరం సద్గురువుని సేవించిన వారంతా కూడా లోకపూజ్యులే అని చెప్పి విష్ణుమూర్తి అదృశ్యుడైనాడు. అంగీరసుడిదంతా గ్రహించి దీపకుడిని దీవిస్తూ, చిరంజీవి, నీవు విశ్వేశ్వరస్వామి సన్నిధిలో నివసించు. అష్టసిద్ధులు, నవనిధులు నిన్ను కొలుస్తూ ఉంటాయి. నిన్ను తలచిన వారి పాపాలు కూడా పోతాయి అని ఆశీర్వదించాడు. ఆయన వెంటనే ఆరోగ్యవంతునిగా మారిపోయాడు. అసలు ఆయనకి కుష్ఠరోగం ఎక్కడిది? తన శిష్యుని పరీక్షించడానికి, కాశీక్షేత్ర మహిమను తెలపడానికి, ధర్మాన్ని బోధించడానికి ఆయన కుష్టు, కుంటి, గుడ్డివాడిలా కనిపించారు. శిష్యుని భక్తిని, నిష్టని, విశ్వాసాన్ని పరీక్షించడానికి గురువు కుష్ఠిరోగి అయ్యారు. ఇలాంటి గురుసేవ వృత్తాంతాలు అనేకం ఉంటాయి. ఇవి చెప్పేవారి పాపాలు, విన్నవారి పాపాలు కూడా తొలగిపోతాయి. ఓ కలిపురుష, కలియుగం ప్రారంభం కానుంది. నీవు భూలోకానికి వెళ్ళు, కానీ సద్గురువుల భక్తుల్ని నీవు కంటితో కూడా చూడకు అని బ్రహ్మ చెప్పినట్లు నామధారకునికి యోగి పుంగవుడు చెప్పి, బ్రాహ్మణోత్తమ, నీవు శ్రీగురుని గాఢంగా నమ్మి సేవించు, నీకు మేలు కలుగుతుంది అని అన్నాడు. ఓం శ్రీ దత్తాత్రేయ గురవే నమః.